ఇప్పుడు ప్రీతి లాంటి ఆడపిల్లలు ఎంతోమంది ఇలా లవ్ జిహాద్కు గురవుతున్నారు. ప్రభుత్వం మన దేవాలయాల సొమ్ము తినేస్తుంది. అది ఆంధ్ర ప్రభుత్వం లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏం సంబంధం లే. ఐటీ శాఖ మంత్రికి దేవాదాయ శాఖ గురించి మాట్లాడాల్సిన పని లేదు. అయినా కూడా ఆయన ఏదో ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పాడు, మా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది ముందు చూపుతో, మేము 1200 కోట్లు పెట్టుబడి పెట్టాం, రోజు ₹1 కోటి తెస్తున్నాం అంటే వ్యాపారం. అలా బావేమో హరీష్ రావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, సిద్దిపేటలో మేము 496 చర్చిలకి డబ్బులు ఇచ్చాం. అన్నం తినేవాడు ఎవడైనా సమాధానం చెప్పండి. చర్చికి మసీద్కి ₹1 ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అసలు ఎందుకు ఇవ్వాలి, కారణం ఏంటి చెప్పండి. ₹1 నువ్వు తీసుకొస్తే కదా. అంటే నువ్వు ఇక్కడ డబ్బులు, మా గుళ్ళల్లో డబ్బులు, హుండీలో డబ్బులు పట్టుకెళ్ళి ఇస్తున్నావు అంతేగా. యాదగిరి గుట్టకెళ్తే గంట సేపు బైక్ పెట్టినా, గంట సేపు నువ్వు కారు పెట్టినా ₹500 కట్టాలి లోపల దర్శనం చేసుకోవడానికి. దర్శనం టికెట్ వేరు, అది వేరు. ఓకే, ఓన్లీ బండికి 500 గంటకి పార్కింగ్ చేసినందుకు. మేము పాత బస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయలేం, మసీద్ నుంచి ₹1 తేలేం, చర్చి నుంచి ₹1 తేలేం. సెక్యులరిజం అని తొక్కలో కబుర్లు చెప్తారు సిగ్గులేనోళ్ళు. సెక్యులరిజం అంటే కేవలం హిందువుల గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకుపోవడం, దొంగల్లా హుండీలు ఎత్తుకుపోవడం, దేవాలయాల భూములు మింగేయడం, దేవాలయాల్లో బంగారం ఎత్తుపోయి తాకట్టు పెట్టడం, ఇది సెక్యులరిజమా? సిగ్గులేని వాళ్ళకి కాదు. వాడు మా పార్టీ అనుకునే దొంగ హిందువులకి సిగ్గులేదు, వాడు మా కులం అనుకునే దొంగ హిందువులకి సిగ్గులేదు. చక్కగా అరే ఎదుటోని చూసైనా నేర్చుకో, ఎదుటోని చూసైనా మార్చుకో. అలీ సినిమా నటుడు స్పష్టంగా చెప్పాడు, మనం మన ముస్లిమ్స్కే ఓటేయాలంటాడు అతను, మన పార్టీకి ఓటేయాలని చెప్పడు. మన ముస్లిమ్స్కి ఓటేయాలి అంటే ఏ పార్టీలోనే ఉండు, వాడు ముస్లింకి ఓటేయాలని చెప్పాడు. వాళ్ళకి ఆ వ్యూ ఉంది. నువ్వు నీ పేరు సుబ్రహ్మణ్యం, ఆ ఎదుటోడు పేరు సుబ్రహ్మణ్యమే, కానీ నువ్వో పార్టీ వాడో పార్టీ, కాబట్టి వాటిని నువ్వు తిడుతూ ఉంటావు. దేవాలయాలు ఇన్ని కూలిపోయినా, రథాలు కాలిపోయినా ఎక్కడ చప్పుడులే. ఒక మసీదుకి ఓ గోడ గీక్కుని ఉంటే, ఓ చర్చి ఇటక రాలిపోయి ఉంటే అప్పుడు కథ వేరే ఉండేది. మన రియాక్షను లేక వీళ్ళు ఎలా బోల్డెన్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రీతి అయింది. మీకు నాగరాజు గుర్తున్నాడా? నడి రోడ్డు మీద వేసారు, ఇదే హైదరాబాద్లో. నాగరాజు ఏం పాపం చేశాడు? ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. కాబట్టి అన్ని మతాలు సమానం అనేవాళ్ళు మూసి వాటర్ తాగండి, లేకపోతే మూసి కూర్చోండి. అబద్ధం కాబట్టి. ఇంకో జోక్ కూడా చెప్తాను, టైం వచ్చింది, సందర్భం. ఈ మధ్య అది మొదలుపెట్టారు, వైజాగ్లో మొదలుపెట్టారు. స్త్రీ పురుషులకు ఆహ్వానం, మసీదుని దర్శిద్దాం రండి. కొత్తది ఇది. హిందూ స్త్రీలు హిందూ పురుషులకి వాళ్ళు వచ్చి మసీద్ చూడాలి. నాకు అర్థం కాదు, మసీదులోకి ముస్లిం స్త్రీలు రావచ్చా? ముందు మన ఇల్లు కదా సగబెట్టుకోవాలి. ముందు మన ఇల్లు కదా సగబెట్టుకోవాలి. దీనికి ఇంకో పాత జోక్ చెప్తాను. సుప్రీంకోర్టు కూడా అందులో ఈ జోక్లో భాగమే. శబరిమలకి స్త్రీలు వెళ్ళొచ్చా లేదా కేసు వేసిన ఎవడో తెలుసా? మసీదులోకి ఆడవాళ్ళు రావచ్చా లేదా అని అడగలేని ఆ మతస్థుడు. ఇంతకంటే పెద్ద జోక్ ఏంటి తెలుసా? ఆ తీర్పిచ్చిన కేసులో 5గురిలో ఒక్క ఆవిడే స్త్రీ. తీర్పిచ్చారు కదా శబరిమల విషయంలో, అందులో 5గురిలో ఒక్క స్త్రీ ఉంది. ఆవిడ చెప్పింది ఏమండి, ఇది చాలా సున్నితమైన అంశం, ఈ సనాతన ధర్మంలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయని. వీళ్ళకి స్త్రీ మీద ఎంత గౌరవం అంటే వెళ్ళొచ్చు. ఆవిడ మాటకేం విలువలే. సాటి జడ్జిని గౌరవించలేని గాడిదలు మిగిలిన స్త్రీలను గౌరవిస్తారు. అది తీర్పు. చూడండి, మళ్ళీ ఉన్న 5గురిలో ఆవిడకే గౌరవం లేదు, వీళ్ళు మిగిలిన వాళ్ళు గౌరవిస్తారు. ఇంకా జోక్ ఏంటంటే, అలా వీళ్ళు ఈ పనికిమాలిన తీర్పు ఇచ్చిన వెంటనే ఏమన్నాను నేను, పనికిమాలిన తీర్పు, నేను కట్టుబడి ఉంటాను అని చెప్పడానికి చెప్తున్నా. ఈ పనికిమాలిన తీర్పు ఇచ్చిన అంటే మసీదులోకి ఆడవాళ్ళు వెళ్ళొచ్చా, నువ్వు ఒక కేసు ఫైల్ చేయి, నీకెందుకా అని అడుగుతారు వీళ్ళే.
ఈ క్వశ్చన్ ఆయన అడగలేడు ఈయన. తమిళనాడులో మరకలు ఎక్కువైపోయిన చోట ఏమంటే మేము గణపతి పూజ చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళు పర్మిషన్ తెచ్చి చేసుకోమన్నది అక్కడ కోర్టు. మరి హిందువులు ఎక్కువ ఉన్న చోట రోజుకి 5 సార్లు మేము ఎందుకు వినాలే? కాబట్టి ఈ దేశం మెజారిటీ హిందువులు ఉన్నప్పటికీ మన ఆడపిల్లల్ని ఎందుకు కోల్పోతున్నాం? ఒక ఢిల్లీలో శ్రద్ధ 35 ముక్కలు చేసి ఎక్కడెక్కడంటే అక్కడ ముక్కలు ఇసిరేసి ఆ అమ్మాయి యొక్క ఎముకల్ని చూర్ణం చేసి గ్రైండర్లో రోడ్డు మీద జల్లాడంట. నీకు సిగ్గు లేకుండా అన్ని మతాలు సమానం అని అబద్ధాలు చెప్తుంటావు నువ్వు. సరే, అన్ని మతాలు సమానం కదా. ఇక్కడ మనం ఉన్నాం, 4 ఉన్నాం, 5, ఇంకో 4, 9 మంది, 10 మంది. మనం అందరం మసీదుకి వెళ్దాం, మనం అందరం చర్చికి వెళ్దాం, వాళ్ళు చెప్పినట్లే ప్రేయరు నమాజు చేస్తాం. రెడీ కదా, మనకేం మొహమాటం, మనకేమి ఎజిటేట్ అవ్వం కదా. ఎందుకంటే మనం అన్ని చోట్ల దేవుడు ఉన్నాడని నమ్ముతాం. మరి మసీదులో చర్చిలో మన ప్రేయరు మన నమాజ్ అయిపోయాక వాళ్ళు మన బయ్యాలి కదా, గుడికి వస్తారా? నువ్వే కదరా చెప్పావు అన్ని మతాలు సమానమని. అంటే అన్ని మతాలు సమానం అనే వాళ్ళకి చెప్తున్నా, అబద్ధం కదా. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఎక్కడన్నా ప్రపంచంలో గుడి కూలగొట్టి కట్టిన మసీదే ఉంటుంది తప్ప మసీదు మీద కట్టిన గుళ్ళు ఉండవు. అర్థం కావట్లే? ఇప్పుడు ఏమనంటే రామ మందిరాన్ని చూపిస్తారేమో. రామ మందిరం రాముడికి సంబంధించింది. ఇస్లాంకి అయోధ్యకి సంబంధం ఏముంది? బాబర్ అనే దొంగకి నా దేశానికి సంబంధం ఏముంది? బాబర్ సమాధి ఎక్కడుంది? బాబర్ దొంగ, వాడిని సపోర్ట్ చేసినోడు లంగా రాసుకో. నా మాట అబద్ధం అయితే మళ్ళీ పబ్లిక్గా మీ టీవీ ద్వారా క్షమాపణ చెప్తాను.